వార్తల వివరాలు చూస్తే ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగు జాతి ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీ ఎంటర్‌ప్రెన్యూర్‌లో తెలుగు ప్రజలు ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎన్ని జన్మలైనా తాను తెలుగు జాతిలోనే పుట్టి సేవ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. హైదరాబాద్లో కంటంనేని రవిశంకర్‌కు చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగు జాతి నైపుణ్యం, పట్టుదల దేశానికి ఆర్థిక వృద్ధిలో ప్రధాన బలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రసంగించారు. తెలుగు వన్ అధినేత కంటంనేని రవిశంకర్ పట్టుదల, కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని ప్రశంసించారు. 2000లో ప్రారంభమైన తెలుగు వన్ నేడు 400 ఛానల్స్తో ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందుతోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 55 బిలియన్ వ్యూస్, 120 మిలియన్ సబ్స్క్రైబర్లతో ఈ ఛానల్ ముందంజలో ఉందన్నారు. అమరావతి రాజధానిపై రూపొందించిన సినిమా విడుదలను అడ్డుకున్న, యూట్యూబ్లో వదిలి ప్రజలకు నిజాలు చూపిన రవిశంకర్ ధైర్యాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. గతంలో తన అరెస్టు సమయంలో మీడియా మద్దతుతో ప్రజల ఆత్మీయతను చూడగలిగానని, ఎన్టీఆర్ కూడా అలాంటి పరిస్థితుల్లో 30 రోజుల్లో సీఎం స్థానాన్ని తిరిగి పొందారని గుర్తు చేశారు. P4 పథకం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. తెలుగు వారి భవిష్యత్ ఐటీ, నాలెడ్జ్ ఎకానమీతో నిర్దేశించబడుతుందని, 2047 నాటికి ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్నది తన ఆశయమన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తీసుకున్న చర్యల్ని గుర్తు చేస్తూ ఇప్పుడు అమరావతిని క్రియేట్ ఎకానమీకి మోడల్గా తీర్చిదిద్దే అవకాశం దక్కిందని చెప్పారు. సోషల్ మీడియా వాడకంలో బాధ్యత అవసరమని, వ్యక్తిత్వ హననం చేసే విధానం సమాజానికి హానికరమని తెలిపారు. నిష్పక్షపాత మీడియాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. క్రియేటివ్కే చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే వారు మాట్లాడితే నేను ఎప్పుడు కూడా ఒకసారి నేను చెప్పేటి ఆ రోజు అర్థం కాదు, కానీ తర్వాత అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు హైటెక్ సిటీ అంటే అందరూ ఎగతాళి చేశారు. అక్కడి నుంచి కొంతమంది అందిపుచ్చుకున్నారు, బ్రహ్మాండంగా ముందుకెళ్ళారు. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టపడవలసిన అవసరం లేదు, స్మార్ట్గా పనిచేయాలి. మేమేదో 24 గంటలు పనిచేస్తున్నాం, ఆ రోజులు అయిపోయినాయి. ఈరోజు మనం చేయాల్సిన స్మార్ట్గా పనిచేసే రోజులు వచ్చాయి. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో హిస్టారికల్ డేటా అంతా ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, అదే సమయంలో ఇంకో పక్క చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంకో పక్క చూస్తే రియల్ టైం డేటా, రియల్ టైం కలెక్ట్ చేసే అవకాశం వచ్చింది. IoTs కానీ, లేకపోతే వేరబుల్స్ కానీ, సెటిలైట్ కానీ, డ్రోన్స్ కానీ, CCTV కెమెరాస్ అన్నీ వచ్చాయి. అంటే ఈరోజు కావాల్సిన లీడర్స్ కావాలి, అడాప్ట్ చేసుకునే నాయకత్వం కావాలి. అందుకే నేను ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఆ రోజు హైటెక్ సిటీ, ఐటీ, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్ AI అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను క్వాంటమ్ వ్యాలీ మాట్లాడుతున్నానంటే, భవిష్యత్తులో తెలుగువారు నాలెడ్జ్లో అగ్రస్థానాన్ని ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో కనీసం కాలువల్లో తట్టమట్టి తీయకపోగా షట్టర్లు, డోర్లు, గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ప్రధాన ప్రాజెక్టులనే కాకుండా మొత్తం సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. O&M పనులపై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ పనులు, నిర్వహణ మరియు మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు విడుదల చేసిన 344 కోట్ల రూపాయల నిధులు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, 100,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్స్ నిర్మిస్తే గత వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా చేయకుండా గాలి కొదిలేసిందని మండిపడ్డారు. తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం
10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 10 లక్షల లోపు అంచనాలు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలాఖరుకు పూర్తయ్యే లక్ష్యంగా నిర్వహణ మరియు మరమ్మత్తు పనులను చేపట్టాలని ఆయన సూచించారు. పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలని మంత్రి రామానాయుడు నిర్దేశించారు. దేశ సరిహద్దుల్లో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం, త్యాగాల వల్లే భారత భూభాగంలో మనందరం ఆనందంగా జీవిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు తామంతా వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. దేశ సరిహద్దుల్లో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం, త్యాగాల వల్లే భారత భూభాగంలో మనందరం ఆనందంగా జీవిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన తిరంగా ర్యాలీలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి ఎన్టీఆర్ సెంటర్, వికాస్ స్కూల్ దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన తిరంగా యాత్రలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్ర మూకల దాడిలో అసువులు బాసిన భారత పౌరులకు ఆంధ్రప్రదేశ్కు చెందిన అమరవీరుడు మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను అణచడానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. పాకిస్తాన్ ఉగ్రమూకల పేచమణచడానికి సరిహద్దుల్లో పోరాటం సాగిస్తున్న సైనికులకు తామంతా వెన్నంటే ఉంటామని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఎంతో ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి భారతీయత చాటి ప్రజలే భారతీయత, ప్రజలే దేశమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెలిగెత్తి చాటాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి తిరంగా ర్యాలీ ఒక చిహ్నమని, భారతీయతకు ఇదొక నిదర్శనమన్నారు. మన స్త్రీల నుదుటి సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్ట ముష్కరులపై ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటామో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధీరత్వాన్ని మంత్రి పార్థసారథి కొనియాడారు. కృష్ణానదిని సంరక్షించుకోకపోతే దక్షిణాది రాష్ట్రాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని జల బిరాదరి జాతీయ సమన్వయకర్త మరియు ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. నదుల రక్షణకు సమాజంలో అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన నది మన నుడి కార్యక్రమం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. కృష్ణానది పరిరక్షణకు శ్రీకారం చుట్టిన కృష్ణా జలయాత్ర ఈ నెల 9వ తేదీన హంసలదీవి నుండి ప్రారంభమై 15వ తేదీన మహారాష్ట్రలోని మహాబలేశ్వరం చేరుకుంది. అక్కడ నుండి బిగ్వన్ సిద్ధేశ్వర్ మందిర్ వరకు యాత్ర కొనసాగింది. ఈ యాత్ర విశేషాలను జల బిరాదరి జాతీయ సమన్వయకర్త మరియు ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కృష్ణానదిని మనమే నాశనం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. నదుల రక్షణకు సమాజం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన నది మన నుడి కార్యక్రమం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు తెలియజేశారు. మహారాష్ట్రలో నదుల పరిరక్షణ కోసం అనేక మంది ముందుకు వస్తున్నారని, నదీ సంగమాల్లో వ్యర్థాలు పడేస్తుండడం వల్ల నదులు కాలుష్యానికి గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ ప్రేమికులు ఒక్కటైతేనే నదులను రక్షించగలమని, నీరు లేని చోట జీవితం ఉండదని సత్యనారాయణ పేర్కొన్నారు. మే 28 నుండి జూన్ 6 వరకు నదీ ప్రాంతాలను శుభ్రపరచుకుందామని పిలుపునిచ్చారు. కల్చరల్ యాక్టివిటీ డెవలప్మెంట్ కానీ, అన్ని రకాల వ్యవసాయం కానీ అన్నీ కూడా ఈ నది మీద ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ నదిని మనం ఏం చేస్తున్నామంటే హత్య చేస్తున్నాం. దాన్ని రక్షించడానికని 2018లో హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. అన్ని రాష్ట్రాల తాలూకా నీటి కార్యకర్తలందరితో కలిసి అక్కడ వాలంటీర్లో డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత 2019లో నవంబర్లో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ మన నుడి మన నది అనే కార్యక్రమం డిజైన్ చేసేటప్పుడు ఈ మన నుడి మన నది అనేది మన ప్రజల్ని మన నదితో కలిపితే తప్ప మనం ఈ నదిని కాపాడుకోవడం అవ్వదు, మన భాషలను కాపాడుకోవడం అవ్వదు,
ఈ 4 రాష్ట్రాలు వివిధ భాషలు ఉన్నాయి కాబట్టి మన భాషల్ని కాపాడుకోవాలి, మన నదిని కాపాడుకోవాలని చెప్పి మన నుడి మన నది, నుడి అంటే భాష పెట్టి కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే 2020లో కోవిడ్ రావడం, ఆ తర్వాత కోవిడ్ కంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండడంతో ఆంధ్ర తెలంగాణలో అంత ఎక్కువ జరగలేదు. కానీ మహారాష్ట్రలో మాత్రం అన్ని నదులు నది తాలూకు ఉపనదులన్నింటిలో కూడా చాలా ఎక్కువ కమిటీలు వర్క్ చేస్తున్నాయి. దాదాపు 2000 మంది మహారాష్ట్రలో నిరంతరం పనిచేస్తున్నారు నదిని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దీర్ఘకాలిక కుల నిర్మూలన వ్యతిరేక ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. సమాజంలో సామాజిక అంతరాలు నిర్మూలించాలని ఆలోచన చేసిన క్రమంలో విద్యతోనే ఈ సామాజిక అంతరాలు నిర్మూలించడం సాధ్యమని భావించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని పెద్ద ఉద్యమం చేశారన్నారు. ఆ స్ఫూర్తితో తదనంతర కాలంలో బిఆర్ అంబేద్కర్ తన జీవితంలో అనేక అవమానాలు ఎదుర్కొని ఉన్నత విద్యలను అభ్యసించి అనేక మందిని కూడగట్టి పలు పోరాటాలు తిరుగుబాట్లు చేశారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దీర్ఘకాలిక కుల నిర్మూలన వ్యతిరేక ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ క్రమంలోని కేవీపీఎస్, డిఎస్ఎంఎం లాంటి సంస్థలు, ఇతర సంఘాలు, వ్యక్తులు కుల వివక్షపై పోరాటాలు చేస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడలోని ఎంబీవీకేలో కేవీపీఎస్ PAVKCT ఆధ్వర్యంలో సామాజిక చైతన్య సాంస్కృతిక యాత్రల ముగింపు సందర్భంగా అభ్యుదయ ఆర్ అకాడమీచే అంబేద్కర్ జీవిత చరిత్రపై రూపొందించిన కళారూపం సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నాటకం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడటానికి రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. చారిత్రకంగా కొన్ని వందల ఏళ్ల కిందట నుంచి కుల వివక్ష ఆవిర్భవించినప్పటి నుంచి అనేక మంది వివక్షకు సవాలు చేస్తూనే వచ్చారని, దీనికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయని, త్యాగాలు చేశారని చెప్పారు. ఆధునిక కాలంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు తిరుగుబాటు చేశారని తెలిపారు. సమాజంలో సామాజిక అంతరాలు నిర్మూలించాలని ఆలోచన చేసిన క్రమంలో విద్యతోనే ఈ సామాజిక అంతరాలు నిర్మూలించడం సాధ్యమని భావించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని పెద్ద ఉద్యమం చేశామన్నారు. ఆ స్ఫూర్తితో తదనంతర కాలంలో బిఆర్ అంబేద్కర్ తన జీవితంలో అనేక అవమానాలను ఎదుర్కొని ఉన్నత విద్యలను అభ్యసించి అనేక మందిని కూడగట్టి పలు పోరాటాలు తిరుగుబాట్లు చేశారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత స్ఫూర్తితోటి, ఆయన జీవిత అనుభవాలతో రూపొందించినటువంటి నాటకం రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాంపెయిన్గా ప్రజలందరిలోకి తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం కేవీపీఎస్ చేస్తున్నది. అందుకు పూలే అంబేద్కర్ ట్రస్ట్ తరఫున కేవీపీఎస్ని, అలాగే అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నాయకత్వాన్ని, వారి కళాకారులు కూడా అభినందిస్తున్నాను. ఈరోజు అనేక మంది పెద్దలు నాగేశ్వరరావు గారితో సహా ఇక్కడ వేదిక మీద చాలా మంది ఉన్నారు. ఈ నాటకం యొక్క స్ఫూర్తి ఈరోజు దేశంలో, మాకు ప్రత్యేకించి మహారాష్ట్రంలో కుల వ్యతిరేక పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడడానికి, అంటరాంతరానికి వ్యతిరేకంగా పోరాడడానికి స్ఫూర్తినిస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. చారిత్రకంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏ రోజైతే కుల వ్యవస్థ ఒక పరిణామ క్రమంలో ఆవిర్భవించిందో, ఆ ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి అసమానతలు, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పహల్గామ్ ఉగ్రమూకల దారుణకాండలో అసువులు బాసిన భారత పౌరులకు ఆంధ్రప్రదేశ్కు చెందిన సైనికులు మురళీ నాయక్ల ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రార్థించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. భారత జాతి మీద కన్నెత్తితే తగిన గుణపాఠం చెప్పేందుకు భారత పౌరులుగా తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు. పహల్గామ్ ఉగ్రమూకల దారుణ కాండలో అసువులు బాసిన భారత పౌరులకు ఆంధ్రప్రదేశ్కు చెందిన సైనికులు మురళీ నాయక్లు ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రార్థించారు. ఆదివారం సాయంత్రం నిడదవోలు పట్టణంలో గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు కొనసాగిన తిరంగా ర్యాలీలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపంగా మౌనం పాటించి ఘన నివాళి తెలియజేశారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ సైనికుల త్యాగాన్ని దేశం మరవదు అన్నారు. నేడు మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు మాజీ సైనిక అధికారుల కృషిని వేదికపై ప్రస్తావించారు.
నేడు తామంతా శాంతియుతంగా జీవితం కొనసాగిస్తున్నామంటే, శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్నామంటే అందుకు కారణం సైనికులు, సైనికాధికారుల చొరవ వల్లేనని తెలియజేశారు. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుండగా చేసిన తిరంగా ర్యాలీతో త్రివిధ దళాలు సైనికులకు తాము వెన్నంటే అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. భారత జాతి మీద కన్నెత్తితే తగిన గుణపాఠం చెప్పేందుకు భారత పౌరులుగా తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న సువిశాల భారతదేశంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమేనని అన్నారు. మనమందరం గౌరవంగా భావించే స్త్రీల నుదుట ఉగ్రవాదులు సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్ట ముష్కరులపై ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటామో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధీరత్వాన్ని మంత్రి దుర్గేష్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర స్థావరాలపై దాడి జరిపి భారతదేశ ప్రతిష్టను నిలబెట్టారని తెలియజేశారు. కార్పొరేషన్ చైర్మన్ శేషారావు గారు, వినదమూరు పట్టణ ప్రథమ పౌరులు శ్రీ భూపతి ఆదినారాయణ గారు, ఇంకా అందరు నాయకులు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా రమారని ఒక 3-4 కిలోమీటర్ల పొడవును కూడా అద్భుతంగా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని మన యొక్క దేశభక్తిని తెలియజేసే విధంగా చేసిన కార్యక్రమానికి మీ అందరికీ కూడా తల వంచి నమస్సుమాన్యం తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా ఒకే ఒక్క మాట మనం ఎల్లప్పుడూ మనసులో పెట్టుకుంటాం. అదేంటంటే, భారత జాతి మీద ఎవరైనా కన్నెత్తితే వారికి తగిన గుణపాఠం చెప్పడానికి భారత జాతి యావత్తు కూడా ఏకకంఠంతో ముందుకు వెళ్తారు. ఆ రైతులు, సైనికులు మొత్తం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జై జవాన్, జై కిసాన్ అంటూ ముందుకు వెళ్లి భారతదేశాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా కృషి చేస్తామనేటువంటి మాటని తెలియజెప్పే విధంగా నిడదవోలు పట్టణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడును కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. రాయలసీమ నుంచి దాదాపు 3 లక్షల మందిని జన సమీకరణ చేయాలని మంత్రుల కమిటీ అంచనాకు వచ్చింది. నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుందని కమిటీ స్పష్టం చేసింది. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడును కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. మహానాడు నిర్వహణ కోసం 13 కమిటీలను ఏర్పాటు చేశారు. 5 లక్షల మందితో మహానాడు నిర్వహించేలా జన సమీకరణ చేయాలని కమిటీ తీర్మానించింది. సీఎం చంద్రబాబు మహానాడు వేదిక నుంచి రాయలసీమకు గొప్ప ప్రాజెక్టు మంజూరు చేస్తూ ప్రకటన చేస్తారని మంత్రులు స్పష్టం చేశారు. కడపలో నిర్వహించే మహానాడు కోసం సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఆదివారం మంత్రుల కమిటీ సమావేశమై ఏర్పాట్లపై చర్చించింది. కడప శివార్లోని పబ్బాపురం వద్ద 125 ఎకరాల్లో మహానాడు బహిరంగ సభ నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు మహానాడును కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని మంత్రుల కమిటీ దాదాపు 3 గంటల పాటు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంది. మహానాడు పనులు వేగంగా నిర్వహించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ 13 కమిటీలను ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే ప్రతినిధుల సభకు 20 నుంచి 30 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలియజేశారు. సమావేశం పూర్తయిన తర్వాత పార్టీ నేతలంతా జన సమీకరణపై మరోసారి చర్చించారు. రాయలసీమ నుంచే దాదాపు 3 లక్షల మందిని జన సమీకరణ చేయాలని మంత్రుల కమిటీ అంచనాకొచ్చింది. నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుందని కమిటీ స్పష్టం చేసింది. కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సీకే దిన్ని మండలం పబ్బాపురంలో మరి ఈ కార్యక్రమం మేము ప్రతి ఏడాది అనాదిగా చేసుకునేటువంటి కార్యక్రమమే. మరి యుద్ధ వాతావరణం వల్ల కొంత ఆలస్యం అయి కొంత మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ మహానాడు నిర్వహించాలి అనే ఆలోచనకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దానివల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ మహానాడులు జరపడంలో తెలుగుదేశం పార్టీకి మహా అనుభవం ఉంది కనుక మేము తక్కువ సమయంలోనే
కని విని ఎరగని విధంగా కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లా నాయకులతోని అలాగే ఈ కోఆర్డినేషన్ మహానాడు కోఆర్డినేషన్ కమిటీలతోనే మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి టీకే దిన్ని మండలం పబ్బాపురంలో మరి ఈ కార్యక్రమం మేము ప్రతి ఏడాది అనాదిగా చేసుకున్నటువంటి కార్యక్రమమే. మరి యుద్ధ వాతావరణం వల్ల కొంత ఆలస్యం అయి కొంత మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ మహానాడు నిర్వహించాలి అనే ఆలోచనకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దానివల్ల కొంత ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించే విధంగా మసులా ఫెస్ట్ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మ్యూజికల్ ఫౌంటైన్లు, పిల్లలకు వినోదాన్ని ఇచ్చే జైంట్ వీల్స్ వంటి ఎంటర్టైన్మెంట్ ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించే విధంగా మసులా ఫెస్ట్ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మంత్రి మచిలీపట్నం బంగెనపూడి బీచ్ను సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. వచ్చే జూన్ నెలలో జరగనున్న మసులా బీచ్ ఉత్సవాల నేపథ్యంలో మంత్రి సంబంధిత రేఖా చిత్రపటాన్ని పరిశీలించి తోరణం నిర్మాణం తదితర ఏర్పాట్లను ముమ్మరం చేయాలని అధికారులకు, ఆర్ట్ డైరెక్టర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొందరు పర్యాటకులు మంత్రితో ముఖాముఖి మాట్లాడుతూ తాము హైదరాబాద్ నుండి వచ్చామని, ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు చాలా ఆశ్చర్యం కలిగించాయని, వచ్చే జూన్ మాసం 6, 7, 8 తేదీల్లో బీచ్ ఉత్సవాలు జరుగుతున్నట్లు తెలిసి ఉత్సాహంగా ఉన్నామన్నారు. అనంతరం మంత్రి వారితో మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా మ్యూజికల్ ఫౌంటైన్లను, పిల్లలకు వినోదాన్ని ఇచ్చే జైంట్ వీల్స్ వంటి ఎంటర్టైన్మెంట్ ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొన్ని సాహస క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా బీచ్, కబడ్డీ, కయాకింగ్ వంటి జాతీయ క్రీడలను కూడా నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగనపూడి బీచ్ హైదరాబాద్కు సమీపంలో ఉందని, అమరావతికి కూడా ముఖద్వారంగా ఉండడంతో ఈ బీచ్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రకాల రుచులతో వంటశాలలు, పుస్తక ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పలు రకాల సముద్ర జీవుల ఆకృతులతో బొమ్మలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికే కేరళను తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2013లో కేవలం 14 రోజుల్లోనే రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని, ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని వాతావరణ విభాగం తెలుపుతుంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు పూర్తిగా విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికే కేరళను తాకే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణం జూన్ 1 కంటే ముందుగా 27 నాటికి రుతుపవనాలు కేరళను పలకరిస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని, ఇవే పరిస్థితులు కొనసాగితే 26 నాటికి రాయలసీమ, 29 నాటికి కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2013లో కేవలం 14 రోజుల్లోనే రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని, ఈ ఏడాది అంతకంటే వేగంగా కదులుతాయని వాతావరణ విభాగం తెలుపుతోంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు పూర్తిగా విస్తరించాయి. సాధారణం కంటే 5 రోజుల ముందుగానే ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో నెలాఖరు నాటికి వేసవి దాదాపుగా ముగిసినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక తీరంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది గురువారం నాటికి అల్పపీడనంగా తర్వాత మరింత బలపడుతోందని అంచనా. దీని ప్రభావంతో రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశాలున్నాయని వివరిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం బీభత్సం సృష్టించింది. నగరంతో పాటు కొత్తపట్నం మండలం, మోతిమాక, పాదర్తి, రంగయ్యపాలెం, ఆలూరు, అల్లూరు, ఈతముక్కల, రాజుపాలెం ఆయా గ్రామాల్లో జోరువాన కురవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంతో పాటు కొత్తపట్నం గ్రామాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వర్షం దెబ్బకి ఆయా కాలనీల్లో ఆటోలు వెళ్లలేకపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పెద్ద సంఖ్యలో వాన నీరు నిలిచిపోయింది.
పంటలు వేసుకునే సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం పంటలకు ఎంతో మేలు కలిగిస్తుందని వారు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. తమ హయాంలో విడుదల చేసిన నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు మినహా అభివృద్ధి సంక్షేమం ఎక్కడా లేదని ఆయన ధ్వజమెత్తారు. మైనారిటీలకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా బాజీ బాబాను నియమించిన సందర్భాన్ని పురస్కరించుకుని గణపతిరావు రోడ్లో ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, మైనారిటీ ప్రతినిధులు బాజీ బాబాను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో వెల్లంపల్లి శ్రీనివాస్, రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో వ్యక్తమైందని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని ధ్వసమెత్తారు. ప్రజల నుంచి వ్యతిరేకతను కప్పుపుచ్చుకునేందుకు వైసీపీ నేతలను అక్రమ అరెస్టులు చేయిస్తోందని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తోందని విమర్శించారు. తమ హయాంలో జగన్ కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆగకుండా అందించారని గుర్తు చేశారు. మైనారిటీలకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. రాజ్యాంగం అని చెప్పని ఓన్లీ అరెస్టులకే పరిమితమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో మనం చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన టైం ప్రకారం అమలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉంటూ 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి ఇంతకుముందు 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వ్యక్తి ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా డబుల్ రెట్టింపిస్తాను, అమ్మఒడి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకటి ఇస్తే నేను అందరికి ఇస్తాను, రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తే నేను 20,000 ఇస్తాను అని చెప్పిన వాగ్దానాలు చెప్పిన వ్యక్తి ఈరోజు ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందని చెప్పని డ్రామాలు ఆడడం అనేది చాలా బాధాకరం. వీటన్నిటిని పక్కన పెట్టించడానికి ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకుల్ని అరెస్ట్ చేసి ఈ పార్టీని తొక్కేద్దాం, ఈ పార్టీని నలిపేద్దాం అని చెప్పిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మైనార్టీ స్టేట్ సెక్రటరీగా బాజీ బాబా గారికి ఈరోజు పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి సన్మాన కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీస్కి ఏ రకమైన అన్యాయం జరుగుతుందో కూటమి ప్రభుత్వంలోన ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇండియా వైడ్గా ఏ రకంగా మైనార్టీస్కి అన్యాయం జరుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏ రకంగా ఖండించటం లేదా అన్నది మనం చూస్తూనే ఉన్నాము. రేపటి రోజున మైనార్టీస్ అందరూ జగనన్న పక్షాన ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీతోటి కలిసి ప్రయాణం చేస్తారని తెలియజేసుకుంటున్నాను. అనంతరం తనకు జరిగిన సత్కారానికి బాజీబాబా ఉచిత రీతిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకుంటామని, వెల్లంపల్లి శ్రీనివాస్ను పశ్చిమం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు. వైసీపీ నేతలు, మైనారిటీ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక సిటీ ఆర్గనైజేషన్ సెక్రటరీ చేశాడు, తర్వాత స్టేట్ సెక్రటరీ కూడా చేశారు పిసిసిలో. కానీ అది వెలుగు రాలేదు, పార్టీకి వచ్చి ఇబ్బంది పడ్డారు, తర్వాత వెళ్ళిపోయింది. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే వేరే గ్రూపుల్లో ఉన్నాం. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత, మినిస్టర్ గారు అయిన తర్వాత ఆయన దగ్గర ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ అలాగే వెళ్ళిపోయాం, గడప గడపకి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. కానీ ఒకటి, గత ప్రభుత్వంలో అన్నగారి ఆశీస్సులు దొరికింది నాకు, కానీ తుడితో అది ప్రమాదం తప్పిపోయింది. అని ఈసారి ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆ వరించిందంటే ఆయన ఆశీస్సుల వల్లే వరించిన పదవి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.